రైల్వే స్టేషన్ వన్ సైడ్ ఎగ్జిట్, ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ ఎగ్జిట్, విష్ణు నివాసం బిల్డింగ్. సో గాయస్ హాయ్, తిరుపతిలో దిగాను ఇప్పుడే, టైము 2:40 ఆ టైం దిగాను. సో దిగగానే ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ ఎగ్జిట్ అయిపోయాక విష్ణు నివాసం బిల్డింగ్ ఉంటుంది స్టేషన్ ఆపోజిట్లో, ఇదిగోండి ఇదే. సో దీంట్లోకి వెళ్తే టోకెన్లు ఇస్తారు. అప్పుడే తీసుకున్న టోకెన్ ఈరోజు మధ్యాహ్నం 12 దర్శనం దొరికింది నాకు. సో లెట్స్ సీ. రైల్వే స్టేషన్ ఆపోజిట్ బస్ టికెట్ కౌంటర్. గోవిందస్వామి టెంపుల్. సో స్టేషన్ దగ్గర బస్ టికెట్ తీసుకోలేదు అనుకుంటే డైరెక్ట్ బస్ ఎక్కేయచ్చు. సో వీళ్ళు ఒక బస్ స్టాండ్లో ఆపుతారు, అక్కడికి వెళ్ళి మనం బస్ టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు అదే ఈ చోటు. చెకింగ్ పాయింట్. ఫ్రెండ్స్ నేను పైకి వచ్చాను. సో గంట పట్టిందండి ఇలా పైకి రావడానికి. సో దట్స్ ఓకే. సో ఇప్పుడు నేను పుష్కరంలో స్నానం చేసేసి పైన జపాలి వెళ్దాం అనుకుంటున్నాను. దానికన్నా ముందు ఆదివారం సోమవారం దర్శనం పొందాలి కాబట్టి రండి వెళ్దాం. కానీ పుష్కర్ని 6 దాకా తెరవరు. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్ మనం డైరెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం, గోపురం దగ్గరికి. సో స్నానం చేద్దామని వెళ్తే పుష్కరణిలో ఇంకా తెరిచి ఉండరు కాబట్టి వెయిటింగ్. ప్లీజ్ డోంట్ యూస్ ఫుట్వేర్ ఇన్ ద 4 Mada streets. సో దిస్ ఇస్ Mada street. నో స్లిప్పర్స్. మరి నువ్వేం చేసేవరా, డైరెక్ట్గా వచ్చావు కదా, మీరు చెప్పులు ఇవి అడగచ్చు. ఇదిగో నేను చేత పట్టుకున్నా. మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ టెంపుల్. గైస్ అన్నప్రసాదం టైమింగ్ చూసుకుంటే బ్రేక్ఫాస్ట్ 8:30 to 10:30, లంచ్ 10:30 to 4 o'clock, డిన్నర్ 5 నుంచి 10:30 దాకా. సో ఈ టైంలో ప్లాన్ చేసుకోవాలి మీరు. ఫ్రీ చెప్పుల్ స్టాండ్ నియర్ అన్నప్రసాదం కౌంటర్. పుష్కరిణి టైమింగ్స్ 6 AM to 6 PM. సో గాయస్ టైం ఇప్పుడు 4:50 అయిందండి. ఇంకా 6 అవడానికి 1 గంట 10 నిమిషాలు ఉంది. సో నేను ఇక్కడ స్వామి పుష్కరిణి పక్కన బాత్రూమ్స్ ఉన్నాయి, అక్కడ బ్రష్ చేసుకుని బాత్రూమ్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నాను 6 కోసం. ఎందుకంటే 6కి తెలుస్తారండి స్వామి పుష్కరిణి, బోర్డు మీద రాసింది. సో ఇంకా 1 గంట 10 నిమిషాలు టైం పాస్ చేయాలి. సో మీరు కనుక ఇలా అన్ టైంలో వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మిడ్-నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వచ్చేస్తే డైరెక్ట్గా పైకి వచ్చేయండి. ఒకవేళ మీరు రూమ్ అది ఏం తీసుకోలేదు, దొరకలేదు అనుకుంటే. సో మీరు
డైరెక్ట్గా పైకి వచ్చేస్తే ఈ స్వామి పుష్కరం దగ్గర బాత్రూమ్స్ ఉంటాయి. అది చూసేసుకొని మీ కాలకృత్యాలు చేసేసుకొని స్వామి పుష్కరంలో స్నానం చేసి నెక్స్ట్ దర్శనానికి వెళ్ళొచ్చు. లేదంటే పైకి కూడా వెళ్ళచ్చు. ఇంకా పైకి చాలా ఉన్నాయి ఇక్కడ దేవాలయాల పైన ఉంటాయి. సో అవన్నీ తిరగచ్చు. నేను మీకు అయినా చూపిస్తాను. ఎక్కడి నుంచి రా బాబు ఇంత లడ్డు వాసన వస్తుంది అనుకున్నా. సో ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. సో అలా చేసి ఇలా చేసి ఒక అరగంట 40 minutes గడిపేసాను. ఇంకొక అరగంట ఉంది. టైం ఇప్పుడు 5:30 అయిందండి. గాయస్ టైం 11:15, ఇంకో పావుగంట ఉందండి. ఇంతసేపు కూర్చొని నామస్మరణ చేస్తా కూర్చున్నా. సో అక్కడ రష్ ఎక్కువైపోతుంది. టైం 6కి దగ్గర అవడంతో. బట్ దట్స్ ఓకే. పుష్కరంలో స్నానం అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం ఆదివారం స్వామికి. సో రండి వెళ్దాం. సో ఫ్రెండ్స్ టైం 6:20. ఇప్పుడు మనం జపాలి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. సో రండి వెళ్దాం. శ్రీ జాపాలి హనుమాన్ మందిరం. ఓకే లెట్స్ గో. గాయస్ ఎంత సైలెంట్గా ఉందో చూసారా. సో నేను ఎలా వచ్చాను చెప్తానండి. ఆ అన్న సమారాధన ఉంది కదా, అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ఎగ్జిట్ అయిపోయి అక్కడ బస్ స్టాపు, జీప్లు, కార్లు, ట్యాక్సీలు అన్నీ ఉన్నాయి. సో వాళ్ళని అడిగారు ఎక్కడికి వెళ్ళాలని. నేను చెప్పిన జాపాలి వెళ్ళాలండి అన్న. 1400 అన్నారు మొత్తం జాపాలి. ఇంకా 6 సైట్స్ ఉన్నాయి. ఏంటంటే వేణుగోపాల స్వామి, శిలాతోరణం, పాప వినాశం, ఇవన్నీ ఉన్నాయి. నేనన్నా అవన్నీ నేను చూసానండి. నేను జపాలి ఒకటే చూడలేదు. సో నాకు జపాలి ఒకటే కావాలండి అన్న. అవునండి ఊపిరాట్లేదు బా. సో జపాలి ఒకటే కావాలంటే ఆయన 1000 రూపాయలు అడిగాను. ఆయన 1000 రూపాయలు నేర్చుకోలేనండి, చాలా ఎక్కువ నాకు అది అన్న. అప్పుడు ఆయన అన్నాడు మిమ్మల్ని ప్రైవేట్గా తీసుకెళ్ళి మళ్ళీ దింపి మీకు దర్శనం అక్కడ చేసుకుని మీరు వచ్చేదాకా వెయిట్ చేసి మళ్ళీ ఎక్కడ పికప్ చేసుకుని అక్కడ డ్రాప్ చేసేస్తా అన్నారు. సో ఈ ప్రాసెస్కి ఆయన 800 అడిగాడు. సరే ఓకే, నాకు ఇంకా టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక ఓకే అన్న 800 ఇచ్చి. సో ఇప్పుడు నేను వెళ్తూ ఉన్నా జాపాలి. ఇలా ఉంది వ్యూ జాపాలి. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్. ముందు వెనక ఎవరు లేరండి. వెనకాల దూరంగా ఒక ఆయన వస్తున్నాడు. చూద్దాం. ఇంతసేపు మనం మెట్లు ఎక్కామండి, ఇప్పుడు దిగుతున్నట్టుంది. అప్ప ఎక్కడం దిగడం. ఫ్రెండ్స్ అసలు ఎవరు లేరు. $360. టెంపుల్. లెట్స్ గో. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్. జస్ట్ 1/2 గంట ట్రెక్కింగ్ అండి. కానీ నా ఫ్రెండ్స్ 1 అవర్ అన్నారు. మేబీ వెళ్ళడం రావడం దర్శనం అన్ని కలిపి 1 అవర్ అన్నారేమో, చూడాలి. శివ జపాలి కుండ్.
సో ఫ్రెండ్స్ చూసారా, దర్శనం అయిపోయింది. సో రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాము. అయిపోయింది అంతే దర్శనం. మనం వచ్చినప్పుడు ఇందాక ఎవరు లేరండి. ఇప్పుడు చూసారా ఎంతమంది ఉన్నారు, వెనకాల కూడా వస్తున్నారు. సో జాపాలి రావడానికి బస్సులు ఉంటాయండి. పాప వినాశం వెళ్ళే బస్సు ఎక్కితే బస్ స్టాప్ చెప్తే కండక్టర్గా ఆయన ఇక్కడ ఆపేస్తాడు, నడుచుకుంటూ వెళ్ళవచ్చు. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే జాపాలి అయిందండి. సో తిరుమల అక్కడ క్యాబ్ ఒకటి పట్టుకొని బయట ఎగ్జిట్ గేట్ దగ్గర అక్కడ నుంచి కింద వరకు వచ్చి అక్కడ వెళ్ళి ట్రెక్కింగ్ చేసుకుని హనుమంతుడి దర్శనం పొంది వెళ్ళిపోతున్నాము. స్టెప్స్ డౌన్ ఏం చూస్తారండి, టైంలో చేస్తాం, కిందకి వెళ్ళిపోతారండి. సో గైస్ ఇదే జపాలి బ్లాగ్. సో మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడే తిరిగి డ్రైవర్ గారు దింపేశారు మనల్ని. సో ఇదిగోండి ఇదే క్యాబ్ 7561 నెంబర్. సో అదండి 6:30కి బయలుదేరాను. కరెక్ట్గా ఇప్పుడు టైం 7:55. సో వెళ్ళడం తిరగడం వచ్చేయడం అన్నీ అయిపోయి దర్శనం పొందాను హనుమంతుడిది. సో మీరు ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు అనుకోండి జపాలి, ఖచ్చితంగా వెళ్ళండి, బాగుంటుంది, పీస్ఫుల్. ఆల్రెడీ ఒకసారి ట్రై చేశారంటే జై శ్రీరామ్, ఇంకోసారి వెళ్ళండి. సో మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్, ఓం నమో వెంకటేశాయ.